ఆల్సో డాక్టర్ లక్ష్మీకాంత్ గారు మీరు చేసిన అనేక సర్జరీస్‌లో మోస్ట్ కాంప్లికేటెడ్ బేరియాట్రిక్ సర్జరీ ఎలా చేశారు సార్? ఎంత ఊబకాయంతో వచ్చారు వాళ్ళు? వాళ్ళకి ఆ! ఎన్ని కిలోలు తగ్గింది? ఐ మీన్ ఇట్స్ ఫ్యాసినేటింగ్. అసలు పొట్టలో మనం కట్టేసి పొట్ట కట్టేసి నోరు కట్టేసే అంటారు. ఇది పొట్ట కట్టేసే కార్యక్రమం. ఆ! చెప్పండి సార్. అంటే మై హైయెస్ట్ వెయిట్ హాస్ బీన్ అబౌట్ 225 కిలోస్. అబ్బో! 225, 230 కిలోస్. వింటేనే సార్ గుండె జారిపోతుంది. 225 కిలోస్ ఉన్నారా 225 సార్? కిలోస్, 225 కిలోస్. సో దాన్ని వెంటనే మేము తీసుకెళ్ళలేదు. సో వీళ్ళందరూ ఏంటంటే దే హావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్నియా. సో బ్రీత్ స్లీప్ యాప్నియా ఉంటుంది. వాళ్ళని ఒకవేళ డైరెక్ట్ గా మనం సర్జరీకి తీసుకెళ్ళామంటే మాత్రం మన సర్జికల్ కాంప్లికేషన్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి పేషెంట్ ఆల్మోస్ట్ మనం 3 వారాల పాటు అంటే ప్రీ బేరియాటిక్ డైట్ ఇచ్చేసేసి రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేసుకొని స్లీప్ యాప్ని కూడా కరెక్ట్ చేసి అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం సిప్యాప్ మిషన్స్ వాడటం వల్ల లంగ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే బరువు పెరగటం వల్ల లంగ్ సైజ్ తగ్గిపోయి ఆటోమేటిక్గా దే విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. అవును. నిద్రలో గొరకొస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అది పెట్టి తర్వాత పల్మనాలజిస్ట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు అండర్గో సర్జరీ.